దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సహోదరులారా, నేను ఇప్పుడు ఉప్పాడ అనే గ్రామానికి వచ్చాను. అది ఉప్పాడ బీచ్ పక్కనే ఉంది. ఉప్పాడ బీచ్లో మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫిషర్మెన్ హౌసెస్తో నిండి ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ గలిలయ సముద్రం చుట్టూ ఉన్నటువంటి బెస్తవారి పల్లెలుగా పిలువబడేటటువంటి కపెర్నహూము, గలిలయ ప్రాంతాలుగా ఎలా ఆ దినాల్లో మరి ఆ ఫిషర్మెన్తో నిండి ఉందో ఆ రీతిగా ఈ రోజున ఉప్పాడ మరి ప్రాంతం ఈ యొక్క ఫిషర్మెన్తో నిండి ఉంది. మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూసారా, ఇక్కడ వారి యొక్క వలలను బాగు చేసుకుంటున్నారు. ఈ సంఘటన చూసినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, యేసు ప్రభు వారు గలిలయ సముద్రం దగ్గర ఒక రోజున ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు అనేక మంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. వారందరికీ కూడా సువార్త ప్రకటించడానికి ఆయన సీమోను ఆ దోణెను అడిగినప్పుడు సీమోను తన దోణెను క్రీస్తు యొక్క ప్రసంగ పీఠికగా ఆ రోజున అప్పగించడం జరిగింది. సో ఆ సందర్భంలో యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత అక్కడ ఒక అద్భుత కార్యం జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, అదే సందర్భంలో యేసు ప్రభు వారు ఆ ప్రదేశానికి వచ్చిన సందర్భంలో వారు కూడా వలలు కడుగుతూ ఉన్నారు. అంటే వారి పని అయిపోయింది, ఒక చేప కూడా పడలేదు. ఆ టైంలో ఇక అయ్యేది కాదు, ఒట్టి చేతులతో ఈ రోజు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి అని అనుకున్నారు. బట్ ఆ సందర్భంలో యేసు వారితో ఉండటము ద్వారా వారి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించబడింది. ఆ రాత్రంతా కూడా ఒక మరి చేపలు పట్టడానికి ప్రయత్నించినటువంటి సీమోను ఆ రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పట్టలేదు. బట్ ఎప్పుడైతే యేసు సీమోను పేతురు ఆ దోణిను ఎక్కాడు, ఆ దోణిలో ఆయన మరి కూర్చున్న తర్వాత సీమోనుతో చెప్పాడు, ఆ సీమోను దోణిను కొద్దిగా లోతుగా నడిపించు, వల అక్కడ వేయని చెప్పాడు. సో ఆ సందర్భంలో రాత్రంతా అదే ప్రదేశంలో, అదే సముద్రంలో, గలిలయ సముద్రంలో ఆ దినాల్లో 22 రకాల చేపలు ఉండేవి. ఆశ్చర్యం ఏంటంటే 22 రకాల చేపల్లో ఒక్క చేప కూడా ఆ రాత్రి మరి సీమోను పట్టలేకపోయాడు. బట్ యేసు మాటను పట్టి లోబడుట ద్వారా ఆ రోజున వల పికిలిపోయేంతగా అదే సముద్రంలో, అదే ప్రాంతంలో, అదే సీమోను గొప్పగా చేపలు పట్టాడు. ఇక్కడ గొప్ప కార్యం ఏంటో తెలుసా? యేసు తోడుగా ఉంటే ఏ జీవితాలలోనైనా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఏమీ లేని వారు సమృద్ధితో నింపబడతారు. సో సీమోను కూడా ఆ రోజు ఆ అనుభవాన్ని పొందుకున్నారు. సో ఇది చూస్తూ ఉన్నప్పుడు ఆ స్టోరీ నాకు జ్ఞాపకం వచ్చింది. సో ఈ సందర్భంలో ఈ సహోదరులందరూ కూడా మరి ఈ యొక్క ఉప్పాడ బీచ్ ప్రాంతంలో వారు ఆ చేపలు పట్టుకొని వారి వృత్తిని నిర్వర్తిస్తూ వ్యాపారం చేస్తూ వారు పట్టిన చేపలు అమ్మి వారు వచ్చే డబ్బులతో వాళ్ళ జీవితాలు కొనసాగించేవాళ్ళు. ఆ దినాన యేసు ప్రభు వారి శిష్యుల్లో దాదాపుగా 6 మంది ఇదే ఆ తరగతికి చెందినటువంటి వారు 6 మంది బెస్తవారిగా ఉండి వారు చేపలు పట్టేటటువంటి వారిగా ఉన్నారు. కానీ అద్భుతం ఏంటంటే యేసు వారి జీవితాలు మార్చాడు. చేపలు పట్టే వారిని మనుషులు పట్టే వారిగా చేశాడు. ఒక సాధారణమైన జీవితాన్ని గడిపే వారిని అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కనుక ఆ దేవుడు యేసును నమ్మితే ఎవరి జీవితాలైనా బాగుపడతాయి. యేసును నమ్మండి, యేసును మీ జీవితాలకు ఆహ్వానించండి. ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు చూస్తాం. ఆమేన్.